విజయనగరం తోటపాలెం రామాలయం వద్ద అయితే ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందడం జరిగింది. అయితే మృతుడికి పద్మావతి అనే భార్య, అలానే ఇద్దరు కుమార్తెలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కూడా వర్క్ చేస్తున్నారు. అయితే పెద్ద కుమార్తెకి వివాహం అయింది, చిన్న కుమార్తె కూడా హైదరాబాద్లో ఉంటుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ నైట్ చూసేసరికి అంటే అప్పటి వరకు భార్య కుమార్తెతో ఫోన్లో మాట్లాడారు. కుమార్తె పెద్ద కుమార్తె ఇల్లు ఇక్కడ జమునారాయణపురం అనేసి అక్కడ అయితే అక్కడ ఉంటున్నారు. ఇతను 2 రోజుల క్రితమే తోటపాలెం వెళ్ళి అక్కడ ఉంటున్నాడు అని అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. రాత్రి కూడా మాతో బాగానే మాట్లాడాడు. అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు. ఉదయం లేచేసరికి రక్తపు మడుగులు అయితే పడి ఉండటాన్ని అయితే గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందని అయితే కుటుంబ సభ్యులు అయితే తెలుపుతున్నారు. ఈ విషయంపై అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు ఒకసారి మాట్లాడదాము. అసలు ఎలా జరిగిందంటే అది హత్య లేదా అంటే అనుకోని విధంగా అనుకోని సంఘటనగా మృతి చెందడం జరిగిందా ఏంటన్నది వాళ్ళతో మాట్లాడదాం. నిన్న ఈవినింగ్ తోటపాలెం రామాలయం ఏరియా నుంచి తన భర్త చనిపోయాడని చెప్పేసి ఒక కంప్లైంట్ తీసుకుని వచ్చారు. భర్త ఇంట్లో లోపల బోల్ట్ వేసుకుని చనిపోయాడని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అది ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఎంక్వైరీ చేసుకుంటే తన మటు తనే లోపల బోల్ట్ వేసుకొని చనిపోయినాడు. యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకున్నట్టున్నాడు. అది కాకుండా మేము క్లూస్ టీమ్ కూడా పిలిపించాం. క్లూస్ టీమ్ కూడా వెరిఫై చేసుకున్నారు. అతని దగ్గర షార్ప్ ఎడ్జ్ టేబుల్ ఉంది. ఆ టేబుల్ చేతికి కొట్టుకుని ఉంది. ఆ చేయికి తగలడం వల్ల అక్కడ బ్లీడింగ్ కూడా అయింది. అన్ని యాంగిల్లో కూడా మేము కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నాము. ఏ విధంగా ఎలాంటి క్లూస్ వచ్చినా కూడా ఇన్ఫార్మ్ చేస్తాం మీకు. అయితే పోలీసులు అయితే అక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. అక్కడ వెంటనే డాగ్ స్క్వాడ్ అలాగే పోలీసులు అధికారులు కూడా వెళ్ళి అక్కడ అంటే మృతదేహాన్ని అయితే పరిశీలించడం జరిగింది. పక్కన మద్యం సీసాలు కూడా ఉన్నాయని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. పడిపోయి అంటే మద్యం సేవించి ఉండటం, పక్కన కూడా బీర్ సీసాలు అవి ఉండటము, అంటే సీసాల మీద పడిపోయి గాయాలయ్యి మరణించి ఉండొచ్చు అని అయితే పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం నిమిత్తము మృతదేహాన్ని అయితే జిల్లా కేంద్ర ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం అనంతరం అంటే ఆ నివేదికను బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరుగుతుందని అయితే పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు.